హలో అండి, వెల్కమ్ టు గోదావరి రెసిపీస్. మన గోదావరి రెసిపీస్లో ఈరోజు మనం వంకాయ పులుసు ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కావలసినవి వంకాయలు గుత్తులుగా కోసి పక్కన పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు మెత్తగా మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోండి. 4 పచ్చిమిర్చి, తాలింపుకు ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, చింతపండు రసం కొద్దిగా తీసుకోండి, కొద్దిగా బెల్లం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, ఉప్పు, కారం, పసుపు, సరిపడినంత ఆయిల్ రెడీ చేసి పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్లో చాలా బాగుంటుంది కర్రీ. ఆయిల్ వేసి తాలింపు వేయండి. తాలింపు బాగా వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి, మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్, తాలింపులో వేసేయండి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు వేసి అన్నీ బాగా కలుపుకోండి. పచ్చివాసన పోయే వరకు వేగించండి. తర్వాత అందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న బెల్లం ఉంది కదా, బెల్లం యాడ్ చేయండి. ధనియాల పొడి కూడా యాడ్ చేయండి. అన్నీ బాగా కలుపుకుని వేగించాలి. పచ్చివాసన పోవాలండి. పచ్చివాసన పోయే వరకు వేయించండి. పొయ్యి సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టి వేయిస్తే మసాలా మంచి టేస్ట్ వస్తుంది. మగ్గిన తర్వాత వంకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ వంకాయలు ఇందులో యాడ్ చేయండి. వంకాయలన్నిటికీ మసాలా పట్టేలాగా కలుపుకోండి. మసాలా బాగా వంకాయలకు పట్టాలి. మసాలా వంకాయకి పట్టిన తర్వాత 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గితే టేస్ట్ బాగుంటుంది. వంకాయ లోపలికి మసాలా వెళ్ళేటట్టు కదపండి. కదిపి ఒక 5 నిమిషాలు అలా ఉంచేయండి సిమ్లో పెట్టి. వంకాయలు కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ మారేంత వరకు వంకాయలను అలా ఉంచండి. ఫైవ్ మినిట్స్ వదిలేస్తే ఇలా కలర్ మారుతాయి. తర్వాత అందులో మనం చింతపండు పులుసు యాడ్ చేద్దామండి. పులుపు సరిపడినంత చింతపండు యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపండి అన్నీ. వంకాయలు ఒకసారి కలుపుకుని సరిపడినంత వాటర్ పోసుకుని కుక్కర్ మూత పెట్టండి. 2 విజిల్స్ రానివ్వాలండి. అంతకంటే ఎక్కువైనా మెత్తగా అయిపోతాయి వంకాయలు. ఇలా అయితే మనం చాలా ఈజీగా కూర చేసేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానిచ్చి మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. 2 కన్నా ఎక్కువ వేయించొద్దండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి ఒకసారి చూసుకోండి. వాటర్ ఎక్కువ ఉంటే హైలో పెట్టి ఉడికించండి. కుక్కర్ మూత తీసిన తర్వాత మీకు తెలుస్తుంది ఎలా ఉన్నాయో. మీరు తినే దాన్ని బట్టి పులుసు అడ్జస్ట్ చేసుకోండి.
ఉప్పు పులుపు సరిపోయాయో లేదో చూసుకోండి. మీకు టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే కొంచెం దగ్గరగా వచ్చే వరకు ఉంచుతానండి. మీకు పల్చగా కావాలంటే ముందే దించేసుకోండి. కొంచెం దగ్గరగా వస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి కుక్కర్లో. ఈజీగా అయిపోతుంది మీకు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన గోదావరి రెసిపీస్లో మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. బాయ్ అండి.